కాస్ట్లీ మెసేజ్ సారాంశం ఏంటి? అంటే సాఫ్ట్గా ఉండాలి, నా షెల్టర్ కావాలని అడిగారు, చెప్పారు మీరు, కానీ దాని డీటెయిల్స్ చెప్పలా. షెల్టర్ కావాలి అనేది ఏంటి, దాని ఉద్దేశం ఏంటి అనేది ఒకటి. రియాక్షన్ ఏంటి, ఎందుకు రియాక్షన్ అడుగుతున్నానంటే, రియాక్షన్ ఏంటంటే అదొక మాట. రియాక్షన్ ఎందుకు అడుగుతున్నానంటే, రాహుల్ గాంధీ భారతదేశంలో ఉన్న ఇప్పటి వరకు ఉన్న పొలిటీషియన్స్ టైప్ కాదు. అతని స్టైల్ ఆఫ్ ఇది వేరు. ఈ చిల్లర దందాలని, చిచ్చోర దందాలని ఎంకరేజ్ చేయడు, కాస్త సోఫిస్టికేటెడ్ పొలిటీషియన్ కాబట్టి అతను ఎంకరేజ్ చేయడని అనుకుంటున్నాను నేనైతే. జగన్మోహన్ రెడ్డి గారు పంపిన దీన్ని సోనియా గాంధీ గారు బాధితురాలు, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు బాధితురాలు. మరి ఆమె ఎలా రియాక్ట్ అయింది? లేదు, వీళ్ళిద్దరితో పక్కన పెడితే ఆ పక్కన చుట్టూ ఉన్న కోటరీ ఉంటుంది కదా. లేదు, అసలు ఎవరితోనైతే ఇదంతా డీల్ చేశాడో ఆ వ్యక్తే అన్నిటికీ ఓకే చెప్పలేదు. నేను చెప్పాను కదా, మీ నాన్న ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డిని పెంచడానికి మీరు డీకే గారు, డీకే శివకుమార్ అక్కడ ఢిల్లీలో, అంటే ఇంకా మ్యాటర్ అంత దూరం వెళ్ళి ఉండదు, మధ్యలో మొదలు పెట్టారు. ఇంకోటి, వీళ్ళు ఇచ్చే డబ్బులకి లొంగిపోయే చిన్న నాయకుడు కాదు డీకే. అది వాస్తవం. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఈ 45 సంవత్సరాల్లో 46 సంవత్సరాలు, ఇప్పుడు 1978 నుంచి ఇప్పటి వరకు. అంటే ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంత ఉంది, కొన్ని లక్షల కోట్లు అని చెప్పుకుంటాం కదా. అంటే వీళ్ళు అవినీతితో ఎంత సంపాదించారో అంత వైట్ మనీ, అన్ని ఆస్తులు శివకుమార్ గారికి బెంగళూరులో ఉన్నాయి. నో డౌట్. శివకుమార్ గారు వీళ్ళు అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఎంత ఉంటాయో ఇంతకన్నా ఎక్కువ ఆస్తులు ఆయనకి బెంగళూరులో ఆయన సొంత ఆస్తులు ఉన్నాయి. లీగల్ ప్రాపర్టీ. ఆయన ఆస్తిమంతుడే కాదు, కొంచెం గట్టిపిండం కూడా. ఆయన ఈజీగా లొంగే, ఎందుకంటే సిబిఐ అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా సరే లొంగలేదు. బీజేపీ కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలు హింసించాలో అంత చేసినా కూడా ఎక్కడా లొంగకపోవడం వల్ల ఇవాళ కర్ణాటక. ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి, డీకే శివకుమార్ అప్పటి ప్రభుత్వం చేతుల్లో అన్ని రకాల దాడులకు గురయ్యాడు, జైలుకి వెళ్ళాడు, అధికారంలోకి వచ్చాడు. అంటే సీనియారిటీ వల్ల, కొన్ని ఈక్వేషన్స్ వల్ల సిద్ధరామయ్యని సీఎం చేశారు. కానీ శివకుమార్ తెలంగాణ అన్ని రకాలుగా బాధితుడు, జైలుకి వెళ్ళాడు. రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల పోరాటాలు చేశారు, అన్ని రకాలుగా బాధితుడు, జైలుకి వెళ్ళారు, మళ్ళీ విజయ్ చేశారు. ఇవన్నీ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు జైలుకి వెళ్ళాడు, సీఎం అయ్యాడు. అవును, ఇవన్నీ తీసుకుంటే వీళ్ళందరూ కూడా పోరాడి ఇప్పుడున్న స్థానంలో ఉన్నారండి. అదేదో వాళ్ళకి ఆషామాషిగా రాలేదు. నేను కాదనటం లేదు. కాకపోతే ఏంటంటే ఈయన కాంగ్రెస్, బీజేపీ ఇందాక నేను చెప్పినట్టుగా ఉప్పు నిప్పు లాంటి పార్టీలు. బీజేపీ ఏదన్నా ఎవరి మీదన్నా పగది సాధిద్దామన్నా, లేకపోతే ఎవరికైనా మంచి చేద్దామని అనుకున్నా, బీజేపీ అనుకున్నా, కాంగ్రెస్ దాన్ని వద్దు అంటే బీజేపీ ఆగదు. వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేసి తీరుతారు. లేదు, కాంగ్రెస్ పార్టీ ఎవరి మీదైనా పగ తీర్చుకుందామన్నా సరే అది సాగదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, అసలు వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకునే పరిస్థితుల్లోనే లేరు కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ స్టెప్ వేయడానికి ఇంకొక కారణం కూడా ఏంటంటే కేసీఆర్ ఎగ్జాంపుల్ అండి. చిన్న బ్రేక్ తీసుకుంటాం, ఒక్క నిమిషం, ఒక ముక్కలో చెప్పేస్తా. ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూతుర్ని అరెస్ట్ చేసిన ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోయాడు. అసలు ఢిల్లీలో చూసి రాలేదు, ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోయాడు. అవును. రెండోది, నిజంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ టార్గెట్ చేసి ఏదైనా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నప్పుడు ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ప్రత్యామ్నాయం ఉందో ఆ పార్టీ దగ్గరికి వెళ్తాం. కేసీఆర్ కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళలేడు. కాబట్టి కేసీఆర్లా రెండిటికి చెడిపోతానేమోనని ముందుగానే ఆలోచించి ఒక ఆప్షన్ పెట్టుకున్నాడు.